దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దళిత యువకుడు మహేష్ పై దాడి చేస్తూ వీడియోలు చిత్రీకరించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు కాజేసిన విజయ్ కుమార్ తో పాటు నిందితులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. దాడికి పాల్పడింది మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులని, అందుకే పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిందితులకు కొమ్ము కాస్తున్న సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మొదటిగా పాత్రికేయులకి జైభీములు తెలియపరుస్తున్నాను. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినటువంటి జిల్లాలో ఒక అమానుషంగా మహేష్ అనేటువంటి యువకుడిని అతి దారుణంగా కొట్టి ఆ కుటుంబాన్ని నష్టపరిచి అధికారులైనటువంటి వారు కూడా మరి దొంగ సాక్ష్యాలతో దోషుల్ని కాపాడుతూ చాలా అమానుషమైనటువంటి జరిగినటువంటి సంఘటనలో ఇటు ప్రజా సంఘాలతో క్రైస్తవ సంఘాలతో అంబేద్కర్ ఇండియా మిషన్ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వారు ఎంతటి ధనవంతులైనా అధికారులైనా కానీ న్యాయం జరిగేంత వరకు కూడా ఈ దళిత ఉద్యమం కలిసి పనిచేయటానికి మాన్యశ్రీ శ్రీ పివి సునీల్ కుమార్ గారి ఆదేశాల ప్రకారంగా అంబేద్కర్ ఇండియా మిషన్ అనేది బాధిత కుటుంబాలకి పూర్తి సహకారం అందిస్తుందని చెప్పి జైభీములు తెలియపరుస్తున్నాను. వాళ్ళ ఎవరి దగ్గర అయితే వసూలు చేశారో వాళ్ళకి మా తప్పేం లేదు, మొత్తం ధోనిపాటి మహేష్ చేశాడు అనేటువంటి ఒక పిక్చర్ ఇవ్వటం కోసం అతన్ని కొట్టారు. ఆ కొట్టిన దగ్గర అతను కిడ్నాప్ చేస్తాడని గుత్తుల విజయ్ కుమార్కి తెలుసు, అక్కడ కొడతారని విజయ్ కుమార్కి తెలుసు. ఈ విజయ్ కుమారు ధోనిపాటి మహేష్ని కాంటాక్ట్ చేసి ఇదిగో ఇట్లా ఉద్యోగాలు ఉన్నాయని అతని ద్వారా సకిలేటి రాజశేఖర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినవాడు. మనకు తెలిసి ఈ రెండు పేర్లే, కానీ ప్రజలకు తెలిసి చాలామంది అమాయక నిరుద్యోగులు వీళ్ళిద్దరి చేతిలో మోసపోయారు. ఇప్పుడు ఇక్కడ పోలీసులు మరి ముఖ్యంగా సిఐ అక్కడ ఉదయ్ శంకర్ని ఏదో 2 దెబ్బలు వదిలేస్తే అతనికి ఒక నకిలీ పిండి కట్టు తీసుకొచ్చారు. ఎక్కువ దెబ్బలు చావు దెబ్బలు తిన్న మహేష్ కంటే ఉదయ్ శంకరే ఎక్కువ దెబ్బలు తిన్నట్టుగా క్రియేట్ చేయడానికి తీసుకొచ్చారు. కానీ ఇందులో ఉదయ్ శంకరు, ఎల్లిమెల్లి విజయ్ శంకరు, అలాగే రాయల్ కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి గుత్తుల విజయ్ కుమార్, వీళ్ళు ముగ్గురు ఒకటే. ఈ ముగ్గురు కలిపి జగిత్యాల